యాకోబుకు పుట్టినటువంటి ఈ యొక్క మొదటి వాడైనటువంటి రూబేను జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క రూబేను జన్మ తరహా జ్యేష్ఠుడు కదా. జ్యేష్ఠుడు అంటే యాకోబుకు పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు. అయితే పిల్లరా, ఇతడు జ్యేష్ఠుడే కానీ అతని బుద్ధిహీనత వలన ఆ జ్యేష్ఠత్వపు హక్కును, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఆ ఘనతను, లేక దేవుడిచ్చినటువంటి ఆ కృపను రూబేను కోల్పోయినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు పిల్లరా పక్షపాతి కాదు. ఒక రకంగా ఆలోచన చేయాల్సి వస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, యాకోబుకు పుట్టినటువంటి వారిని అందరినీ కూడా ఒకే రీతిలో దీవించాలని దేవుడు అనుకున్నాడు. ఒకే రీతిలో ఆశీర్వదించాలని అనుకున్నాడు. ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా, ఒకరికి సమృద్ధి, మరొకరికి లేమి, ఇలాంటివి పెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఎందుకనంటే దేవుడు మనలాంటి వాడు కాదు. ఆయన అందరినీ ఒకే రీతిలో చూడాలని అనుకున్నాడు. అందులో భాగంగా జ్యేష్ఠుడుగా ఉన్నటువంటి ఈ యొక్క రూబేనును దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఎంతో ఉన్నతమైనటువంటి కృపను రూబేనుకు దేవుడు ఇచ్చాడు. కానీ రూబేను పిల్లరా ఒక బుద్ధిహీనమైన పని చేసి దేవుడు కృపను కాలదనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఆ ఆశీర్వాదం ఏమైంది అని మనం ఆలోచన చేస్తే చూద్దాం. చూడండి, ఒక మాటను జ్ఞాపకం చేసి నేను మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీనకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని, ఆ మాట చూడండి, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరువును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చించిన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలేను. చాలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యొక్క రూబేనుకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఏమైంది అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ఆ రూబేనుకు దక్కాల్సిన ఆశీర్వాదం యోసేపుకు అదేవిధంగా యూదాకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? రూబేనుకు దక్కాల్సిన ఆశీర్వాదం యోసేపుకు అదేవిధంగా యూదాకు ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే, ఈ యొక్క రూబేనుకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన ఆ ఘనతను, దేవుడిచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోలేని వాడిగా ఉన్నాడు. ఏమంటే కాపాడుకోవడం చేతకాలే. నేటి దినాల్లో పిల్లరా చాలామంది ఏ రకమైన ఆశీర్వాదాలు నేటి దినాల్లో ప్రస్తుతానికి అనుభవించలేకపోవడానికి గల మూల కారణం ఏంటంటే, దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు మనం కోరినట్టుగా ఆశీర్వదిస్తున్నాడని. ఏ ఘనత నీకు ఇవ్వాలో, ఏ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలో, మనకు ఏది అవసరమో అది దేవుడు ఎరిగి ఆదిలోనే మనకి ఇచ్చాడు. అది కానీ నేటి దినానికి ఆ పరిస్థితుల్లో మనం ఎందుకు లేము అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఒకటే దేవుని కృపను మనం కాలదినేసుకున్నాం. నేటి దినాన ఏమీ లేని ఒక రూబేను వలె మనము మిగిలిపోతా ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు రూబేనుకి ఇచ్చిన ఆశీర్వాదం అతడు పాడు చేసేసుకున్నాడు. ఒక్క బుద్ధిహీనమైనటువంటి పని వలన, ఒక బుద్ధిహీనమైనటువంటి ఒక పని వలన, చేయకూడనటువంటి ఒక తప్పుడు పని వలన అతని జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైన ఘనతను
ఒక్కసారిగా రూబేను కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నామని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సంగమా, దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఇష్టపడినట్లుగా మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే మనందరికీ కూడా అర్థం కావాలి, మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవడం తెలియాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒకవేళ మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మనకి ఉన్నతమైన ఘనతనిస్తూ ఉన్నాడు. కానీ ఆయా సందర్భాల్లో దాన్ని కాపాడుకోవడం మన వల్ల కావట్లేదు. దాన్ని కాపాడుకోవడం మనకు చేత కాక నేటి దినాన ఈ ఆశీర్వాదాన్ని పిల్లరా మనము చూడలేని వారిగా మనం చూస్తూ ఉన్నాం. అసలు రూబేను ఆ రీతిగా మారడానికి గల కారణం ఏంటి? రూబేను జీవితంలో ఆశీర్వాదము పోగొట్టుకోవడం గల కారణం ఏంటి? అసలు రూబేను జీవితంలో ఏం జరిగిందో మనం చూద్దాం. చూడండి, ఆదికాండం దగ్గరికి వచ్చేద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను. ఆదికాండము 49వ అధ్యాయము 3-4 వచనాలు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నీవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును. ఆ మాట చూడండి, నీలవలే చంచలుడువై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. చాలు. ఇక్కడ పిల్లరా, రూబేను తన పిన్న తల్లి అంటే రాహేలునకు దాసి అయినటువంటి బిల్హాతో అతడు పిల్లరా ఒక భయంకరమైన పాపం చేసినట్లుగా మనం చూస్తాం. అయితే పిల్లరా, ఈ సందర్భం ఎక్కడ కోట్ చేయబడిందని అంటే ఆదికాండము 35వ అధ్యాయంలో కోట్ చేయబడితే, మరలా ఈ ఆదికాండము 49వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు, రూబేను నీవు చంచలుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అతని యొక్క పాపాన్ని ఈ సందర్భంలో బయట పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ యొక్క రూబేను ఎప్పుడైతే బిల్హాతో పాపము చేశాడో, రైట్ ఆఫ్టర్ ఈ యొక్క రూబేన్ ఏం చేశాడో యాకోబుకి తెలిసింది. కానీ మనం చూస్తే 35వ అధ్యాయం దగ్గర నుంచి 49వ అధ్యాయం దగ్గరికి వచ్చేదాకా యాకోబు ఒక్క మాట కూడా రూబేన్ని అనలే. ఎందుకనంటే పాపాన్ని బట్టబయలు చేయాల్సిన రోజు ఒకటి ఉంది అనేది యాకోబుకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేటి దినాన ఈ యొక్క రూబేను జీవితం నుండి మనం గ్రహించాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటి అని అంటే కనుక, ఏదో ఒక రోజు మన పాపపు జీవితము బట్టబయలు చేయబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రూబేను తప్పు చేస్తే చాలా కాలమైంది, అది 35వ అధ్యాయం. మరి వెంటనే యాకోబు ఖండించి ఉండొచ్చు కదా, రే నువ్వు చేసిన తప్పు, ఎంత పనికి నువ్వు దిగజారేవరా, నువ్వు చేసిన పనేంటి అని నానా రకాలుగా దుమ్మెత్తిపోయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ యాకోబు ఆ పని చేయలే. ఆగాడు. ఒకానొక దినము తన కుమారులందరిని నించోబెట్టి అందరి ఎదుట రూబేను పాపాన్ని ఏం చేశాడు? ఓపెన్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చేసిన పాపం ఎంతో కాలం మనము దాచిపెట్టలేము. ఎందుకనంటే చేస్తున్న పాపము, ఈరోజు మన యొక్క పాపపు క్రియలు ఎంతో కాలము దాగేవి కాదు. ఎందుకు అని అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో నువ్వు చేస్తున్న తప్పునకు వెంటనే నీకు శిక్ష రావట్లేదు అని అంటే ఒక సమయము
ఉంది. నువ్వు చేస్తున్న ప్రతి తప్పు వెంటనే ఎవరికి తెలియట్లేదండి అంటే ఒకానొక రోజు అందరి ముందు తలదించుకునే విధంగా నీ పాపాన్ని దేవుడు బట్టబయలు చేసే రోజు ఒకటి ఉంది. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో జీవిస్తున్నామంటే కాదు, ఏదో బ్రతుకుతున్నామంటే కాదు, ఏదో పిల్లరా మాట్లాడుతున్నామంటే కాదు, ఏదో పిల్లరా నాటకం ఆడుతున్నామంటే కాదు, ఏదో ఒక రోజు ఈ పాపము ఓపెన్ అయ్యే రోజు ఒకటే ఉంది. నీ సీక్రెట్లన్నీ కూడా బయటపడేటువంటి రోజు ఒకటి ఉంది. నీ యొక్క లొసుకులన్నీ పిల్లరా బయటపడేటువంటి రోజు ఒకటి ఉంది. ఈ విషయాన్ని ఎంత మాత్రం మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఒక్క రకంగా ఆలోచన చేస్తే రూబేను మనసులో లేకపోతే ఆ వేదన ఎలా ఉంటుందో చెప్పండి. అంతమంది సహోదరులు ఎదరా, ఎందుకనంటే అది యాకోబు తన కుమారుని గూర్చి మాట్లాడుతున్నటువంటి అధ్యాయం అది. వారు ముందు ఒక్కసారిగా రూబేను నీవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కావు, చేయకూడని పని చేసావు అని ఒక్క మాట అనినప్పుడు అందరూ షాకు. ఏమండి, రూబేను తలదించుకునే పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనం గ్రహించాలి, మనం చేస్తున్న పనులన్నీ కూడా ఒకానొక దినము బట్టబయలు చేసేటువంటి రోజు ఒకటి అంతే. భయం ఉందా నీకు? ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, రూబేను పాపం చేశాడు, ఎంతకాలము దాన్ని కవర్ చేయగలిగాడు. యాకోబు కూడా వెంటనే అనలేదు, ఒకానొక రోజు ఉందని ఆగి ఆ రోజు పాపాన్ని ఓపెన్ చేశాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ పాపము వెంటనే అనేకులకు తెలియకపోయేసరికి మనం అనుకుంటాం పిల్లరా కవర్ చేసేసానని, లేకపోతే మనం అనుకుంటాం ఎవరికి తెలియలేదని. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, అది తెలిసిన రోజు నీ ముఖం ఎక్కడెట్టుకోవాలో నీకు తెలియదు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారే. ఈరోజు ప్రత్యేకంగా ఈ మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా, మన అతిక్రమముల చేత మన పాపముల చేత మనం నేటి దినాన్ని ఏమై ఉన్నాం? చచ్చాం. మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. మనం ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, రాబోతున్న దినాల్లో నువ్వు ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదకరమైన రోజులు రాబోతూ ఉన్నాయి. జాగ్రత్త కలిగి నీ పాపాన్ని, నీ అతిక్రమములను, నీ దోషములను నీవు దేవుని ఎదుట పెట్టి ప్రభువును క్షమించమని అడిగి, అయ్యా నా జీవితాన్ని బట్టబయలు చేయదు ప్రభా, నా జీవితాన్ని ప్రభా ఆ రీతిగా రూబేను జీవితం నవ్వుల పాలైపోయినట్లుగా, రూబేనుకు ఒక గొప్ప అవమానం వచ్చి పడ్డట్టుగా నాకు అలాంటి పరిస్థితి వద్దు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనము భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం చేసుకుంటే మొత్తం మనకు కలిగేది నాశనమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. 25వ కీర్తనలో మనం చూస్తాం, దావీదు అడుగుతాడు దేవుణ్ణి, అయ్యా నా బాల్య పాపములు జ్ఞాపకం చేసుకోవద్దు, నా బాల్య పాపములు జ్ఞాపకం చేసుకోవద్దు అంటాడు. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో చాలు అని పిల్లరా ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి ప్రార్థన అనుభవం కలిగిన వారిగా మనం ఉండాలి. చదువుదాం ఒకసారి ఆ మాట. 25వ కీర్తన 7వ వచనం. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చెప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము చాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 19వ కీర్తన 13వ వచనం. 19వ కీర్తన 13వ వచనం. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి ప్రార్థన చేయాలండి మనం. ఎందుకు అని అంటే దేవుడిని పాపాన్ని బట్టబయలు చేయకుండా ఉండినట్లుగా, క్షమించమని అడుగుతున్నటువంటి ప్రార్థనలు ఇవని. ప్రభువా నా బాల్య పాపములు జ్ఞాపకం చేసుకుంటే నీ ఎదుట నిలవలేను తండ్రి, నీ ఎదుట నేను నిలవలేను ప్రభువా, నీ కృప మాత్రమే నాకు కావాలి, నీ యొక్క ఉగ్రత నాకు వద్దు ప్రభువా. అందుకు గాను నేను నా పాపాన్ని విడిచిపెడుతున్నాను, అందుకు గాను నా ఆలోచనలు సరి చేసుకుంటున్నాను, అందుకు గాను నా వంకరి జీవితాన్ని ప్రభువా సరి చేసుకుంటున్నాను. నేను దురాభిమాన పాపములో పడిపోకూడదు అయ్యా, అందుకు నన్ను ఆపు.
అని భక్తుడు పిల్లరా ప్రార్థిస్తూ ఉన్నాడు. పాపము నన్ను ఏలడానికి వీల్లేదు, పాపము నా మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు, పాపం నన్ను పరిపాలించడానికి వీల్లేదు ప్రభువా. నేను నీ చేత పాలించబడాలి, నేను నీ చేత నేను నడిపించబడాలి, నేను నీ చేత ఏలబడాలి. అందుకు నాకు సహాయం చేయ ప్రభువా. నేను నిందను మోస్తున్నట్లుగా నా జీవితము ఉండకూడదు ప్రభువా. నేను అవమానాన్ని భరించినట్లుగా, లేకపోతే ఆ రకమైనటువంటి ఆ ఘోరమైనటువంటి దుస్థితిలోనికి రూబేను పరిస్థితి ఆ 49వ అధ్యాయములో ఎలాగైతే ఉందో అలాంటి స్థితి నాకు వద్దు ప్రభువా. నేటి దినాన్న నా పాపం ఏంటో నీకు తెలుసు అయ్యా, నా అతిక్రమములు ఏంటో నీకు తెలుసు ప్రభువా. అయినప్పటికీ ఇదిగో ఒక్కొక్కటిగా ఒప్పుకుంటున్నాను. నేను పడిపోకుండా నాకు సహాయం చేయ ప్రభువా, నేను ఇంకా నాశనం కాకుండా నాకు సహాయం చేయ ప్రభువా అని దేవుని సన్నిధిలో నేటి దినాన నువ్వు ప్రార్థించాలి. ఎందుకనంటే ఒకానొక రోజు నీ విషయమై ఒక రోజును దేవుడు కేటాయించాడు. ఆ రోజు పిల్లరా నీవు తలదించుకునేటువంటి రోజు, ఆ రోజు నిన్ను అందరూ చీకొట్టేటువంటి రోజు, ఆ రోజు నీ యొక్క పరిస్థితిని బట్టి పిల్లరా రకరకాలుగా మనుషుల చేత చూడబడేటువంటి రోజు అని నువ్వు మర్చిపోవడానికి వీల్లేదని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. రూబేను జీవితం పిల్లరా, లేకపోతే రూబేను చేసిన పాపము పిల్లరా బట్టబయలు చేయబడింది. ఈరోజు మన జీవితంలో కూడా ఏ పాపము మన మీద ప్రభుత్వం చేస్తూ ఉంది, ఏ పాపం మనల్ని పరిపాలిస్తూ ఉంది, ఏమండి ఏ క్రియలు మనల్ని నడిపిస్తూ ఉన్నాయి, ఈరోజు వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకుని భయంతో ప్రార్థించు దేవుణ్ణి. అయ్యా నన్ను బట్టబయలు చేయొద్దు, లేదంటే నువ్వేనా ఈ పని చేసింది అని అడిగేటువంటి రోజులు అవి, అనిపించుకునేటువంటి రోజులు అవి. ఏమండి కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకుంటున్నట్లుగా ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి నేటి దినాన నువ్వు ప్రార్థిస్తే నీ మీద ఉన్నటువంటి ఆ శిక్షను కొట్టివేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. నువ్వు మనసు విప్పి దేవునితో మాట్లాడితే ఏ రకమైన దాపార్కం లేకుండా ప్రభు ఎదుట నీ తప్పులను పెట్టి, అయ్యా ఇదిగో నా జీవితంలో వీటి జోలికి నేను మరలా వెళ్ళను, ఇంతకాలము ఇవే నన్ను పరిపాలన చేస్తే, వీటిలోనే భక్తి పరుణ్ణే, ప్రార్థనా పరుణ్ణే. కానీ కొన్ని సందర్భాల్లో నా కొరకు ఎవరికి తెలియనటువంటి రహస్యాలు ఇవి, నా కొరకు ఎవరు ఊహించినటువంటి నా జీవితం ప్రభు ఇది, కాబట్టి ఇంకా మరెన్నడూ వీటి జోలికి వెళ్ళను అని ప్రభు సన్నిధిలో ఒక బలమైన నిర్ణయం నువ్వు తీసుకుంటే సరే, లేదా ఖచ్చితంగా ఒక రకమైనటువంటి వేదన మనం చూడబోయే రోజు అంటూ ఒకటి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రూబేనుకు దేవుడు ఒక ఘనతనిచ్చాడు, రూబేనుకు దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. రూబేనుకు దేవుడు పిల్లరా ఎంతో ప్రాధాన్యతనిచ్చి అతని దేవుడు దీవిస్తే ఆశీర్వదిస్తే దానిని పిల్లరా కాపాడుకోలేక ఒక బుద్ధిహీనమైన పని చేసి మొత్తానికి అతని జీవితంలో అవమానము పాచబడేటువంటి విధంగా అతడు మనకి కనబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రూబేను మనకు నేర్పించేటువంటి ఆ మొదటి పాఠం ఏంటంటే మనం చేసిన పాపము ఏదో ఒక రోజు బహిర్గతం చేయబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చేసిన పాపము ఏదో ఒక రోజు బట్టబయలు చేయబడుతుంది కనుక సరిగా ఉందాం, సరిగా జీవిద్దాం. ఏమండి సరిగా మన మార్గాల్ని మనము ప్రభు ఎదుట మనము పెడుతూ ఆ మార్గంలో మనము బలంగా ముందుకు కొనసాగిపోవడానికి ఆ రీతిగా మనం ఇష్టపడదాం.